గుంటూరు జిల్లా కోవూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని అభివృద్ధి జరగలేదని బడుగు బలహీన వర్గ ప్రజలను కించపరుస్తున్నారని ధ్వజమెత్తారు. అలాగే డ్రైనేజ్ వ్యవస్థ చాలా దారుణంగా ఉందని మండిపడ్డారు. రానున్న 2024 ఎలక్షన్లలో కోవూరు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరనుందన్నారు. ఈ అరాచక ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పనుందని పిలుపునిచ్చారు. అలా చదువుకుని ఎవరైనా ఉద్యోగం లేని వాళ్ళకి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉపాధి కల్పిద్దామమ్మా. అందరూ అండమండమ్మా. డెఫినెట్గా గ్రామాల పెన్షనర్ కూడా మీకమ్మా చాలా లేట్గా పడుతున్నాయి. మన డబ్బులు కూడా అన్నీ వాడేసి లేట్గా మనకి ఇస్తున్నారు. తద్వారా ఏమవుతున్నారు, మన ఈఎంఐలు కట్టుకోవాలన్నా లేకపోతే అవన్నీ కూడా అయిపోతున్నామా. ఈసారి పెన్షనర్స్ కానివ్వండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, అందరూ కూడా యాంటీగా ఉన్నారు. సరే, అందరూ కూడా సపోర్ట్గా ఉన్నారమ్మా. మీరు కూడా ఉన్నారు. బెల్ కొట్టదు. ఖచ్చితంగా ప్రతి గ్రామానికి అభివృద్ధి చేసుకున్నాం, ప్రతి ఇంటికి అభివృద్ధి చేసుకున్నామా. రోజున ప్రతి ఏడుకు ప్రజల కోసం అనే కార్యక్రమం భాగంగా 94వ రోజు బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని బుచ్చిరెడ్డిపాలెం టౌన్ 3వ వార్డులో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఏ ఇంటికెళ్ళా మంచి స్పందన ఉంది. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో సమయంలో జరిగిన లబ్ధి గురించి వాళ్ళందరూ కూడా నాకే రివర్స్లో వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అలానే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ 3వ వార్డులో జరగలేదని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ముక్తఖండంగా ఒకటే మాట చెప్తున్నారు, రేపు రాబోయే ఎలక్షన్లో మీకు ఓటేసి గెలిపిస్తాము, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. గతంలో మీ నాన్నగారు బుచ్చిరెడ్డిపాలెంని మున్సిపల్ చేయడానికి చాలా ప్రయత్నించి చేశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ప్రకటించడం జరిగింది. అలానే ఈ మున్సిపాలిటీకి జరగాల్సిన అభివృద్ధి పనులు కూడా మీరు చేయమని చెప్పి అందరూ కూడా కోరడం జరిగింది. అలానే నేను తిరుగుతున్నప్పుడు ఎక్కువగా ఈ 3వ వార్డులో దళిత కుటుంబాలని అందరూ కూడా కలవడం జరిగింది. ఎక్కువ మంది నాకు చెప్పిన గతంలో ఉన్న లబ్ధి గురించి చెప్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు పెళ్లి కానుక పథకాలు వచ్చాయి. మేము ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలంటే దానికి అవసరమైన పెట్టుబడి సహాయాలు ప్రభుత్వం అందించేది. మా పిల్లలు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలంటే విదేశీ విద్య పథకం మాకు వచ్చేది. అలానే మా కోసం ఎస్సీ సప్లాన్ ద్వారా మీరు అన్ని రోడ్లు వేయడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఇవన్నీ ఏవి కూడా ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు. ఎస్సీ సప్లాన్ నిధులు అన్నీ కూడా జనరల్ ఫండ్లో కలిపేసి మాకంటూ ఏమీ ఇవ్వట్లేదు అని చెప్పి ఇక్కడ ఉన్న దళితులందరూ కూడా చెప్పడం జరిగింది. అలానే దళితుల మీద దాడులు పెరిగిపోయి మీరు చూస్తే దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత దాడులు ఎవరి మీద ఎక్కువగా జరిగాయంటే దళితుల మీద దాడులు ఎక్కువ జరిగాయి. మాస్క్ అడిగారని పాపాన్న సుధాకర్ గారిని నడి రోడ్డు మీద ఆయన్ని పిచ్చోడి కింద చిత్రీకరించి ఆయనకి శిరోమండలం చేసి అవమానించారు. అలాంటి వైనాలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 150 పైన జరిగాయి. అలానే అక్రమ కేసులు మీరు చూసుకుంటే దాదాపు 800 పైన దళితుల మీద అక్రమ కేసులు బనాయించబడ్డాయి. అలానే వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదైతే తెలుగుదేశం పార్టీ దళిత నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద అగత్యాలు పెరిగిపోయాయి. వాళ్ళు వేధిస్తూ మనస్తాప గురి చేస్తూ వాళ్ళ దళితులని కించపరుస్తూ ఇవాళ ఎలక్షన్ స్టంట్లో భాగంగా ఈ జగన్మోహన్ రెడ్డి కొత్త గిమ్మిక్ మొదలుపెట్టాడు. నా దళితులు అంటాడు, నా ఎస్సీలు అంటాడు, నా ఎస్టీలు అంటాడు, నా బీసీలు అంటాడు, నా మైనారిటీలు అంటాడు.
ఆయన ఎవరినైతే నా 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 అన్నాడో వాళ్ళందరినీ కూడా దగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటు పక్కన వాళ్ళ సొంత బాబాయిని చంపితే ఇప్పటి వరకు వాళ్ళని ఎవరి మీద కూడా యాక్షన్ తీసుకోలేదు. అలానే వాళ్ళ సొంత చెల్లెల్ని అతనితో డిఫర్ అయిపోయి పక్కకి వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మ కూడా కనీసం పార్టీకి రాజీనామా చేసి పక్కకి వెళ్ళిపోయి కనీస మద్దతు జగన్మోహన్ రెడ్డి గారు తెలియలేదు. అలానే ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ మనస్తత్వంతో ఉన్నారో ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా సేమ్ అదే మనస్తత్వం. వాళ్ళ సొంత తమ్ముడు మనం చూసాము ఎన్నోసార్లు, ఆయన పబ్లిక్ గ్రూప్స్లో ఆయన పెట్టాడు. ప్రసన్న కుమార్ రెడ్డి చేస్తున్న దందాల గురించి వివరించారు. ఆయన వాళ్ళని కించపరుస్తున్న విధానం గురించి చెప్పారు, వాళ్ళని పక్కన పెట్టిన విధానం గురించి చెప్పారు. అలానే నియోజకవర్గంలో జరుగుతున్న ఏదైతే దందాల గురించి అన్ని కూడా వివరించండి. ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి అక్షర సత్యం. ప్రతి ఒక్కటి కూడా ప్రసన్న కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎలా చేస్తున్నాడు. ఆయన పెద్ద సైకో అయితే ఇక్కడ ఈయన చిన్న సైకోగా మారి ఇక్కడ నియోజకవర్గాన్ని కూడా సేమ్ జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే పరిపాలన అక్కడ జరుగుతుందో అలాంటి పరిపాలన ఇక్కడ కూడా చేపడుతున్నారు. దళితులు అందరి మీద దాడులు పెరిగిపోయాయి. అలానే బీసీల మీద దాడులు పెరిగిపోయి మైనార్టీల అందరి మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వీటన్నిటికీ కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అలానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఉప్పు చూపుతున్నారు. రేపు రాబోయే ఎలక్షన్ వీళ్ళందరూ కూడా మాకు అండగా నిలబడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను గెలిపిస్తామని చెప్పి అందరూ కూడా నాకు భరోసా కల్పించారు. రాబోయే రోజుల్లో నాకు చెప్పిన ప్రతి సమస్యని నేను పరిష్కరిస్తాను. నేను ఈ వర్గాలు పడుతున్న అన్ని సమస్యలు గతంలో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మళ్ళీ తీసుకొస్తాము. అలానే రెట్టింపు వాళ్ళకి సంక్షేమం అందించడానికి నా శక్తి వంచన లేకుండా నేను ప్రయత్నిస్తానని చెప్పి ఇవాళ నియోజకవర్గ ప్రజలందరికీ ప్రత్యేకించి 3వ వార్డు బుచ్చిరెడ్డిపాలెం 3వ వార్డు ఇవాళ తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా చెప్తున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జెండాని కోవూరు నియోజకవర్గంలో ఎగరవేయబోతున్నాము. మా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారు మళ్ళీ పగ్గాలు చేపట్టుకుపోతున్నారు 2024 సంవత్సరంలో అని చెప్పి ఈ రోజున సభాముఖంగా అలానే మీడియా మిత్రులందరి ముఖంగా తెలియజేస్తూ అవకాశం కల్పించిన బుచ్చిరెడ్డిపాలెం మండల నాయకత్వానికి అలానే 3వ వార్డు ఇన్ఛార్జ్ హుజూరిపాటి ప్రసాద్ అన్నకి అలానే ఇక్కడ ఉన్న నాయకులు 3వ వార్డు నాయకులకి అలానే మండలం నుంచి ఇతర నాయకులందరికీ ఇతర గ్రామాల నుంచి మద్దతు తెలియడానికి వచ్చిన నాయకులందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు.